ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగారు 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 వెళ్ళు. ఏంటి ఎవరు ఏం మాట్లాడటం లేదు? ఆగు మనోహరి. ఎక్కడికి వెళ్తున్నావు? గమ్యం తెలియని ప్రయాణం అమర్. ఎక్కడికంటే ఏం చెప్పను. దారం లేని గాలిపటం. గాలి ఎటు వీస్తే అటు వెళ్ళినట్టు. నా భవిష్యత్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్తానమర్. మనోహరి, ఉన్నట్టుండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను అనాథన ఆంటీ, ఇదే నిజం. నా జాతకంలో పెళ్లి, పిల్లలు, కుటుంబం రాసి పెట్టలేదనుకుంటా. ఈ కొన్ని రోజుల్లో ఈ కుటుంబం నాకు పంచిన ప్రేమ, అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేనమర్. అసలు ఎందుకు వెళ్తున్నావు మనోహరి? ఎందుకు ఉండాలి అమర్? నువ్వు నా భర్త కాదు, ఇది నా కుటుంబం కాదు. అలాంటప్పుడు ఇక్కడ నేను ఎందుకు ఉండాలి? ఆరు కుటుంబం నీ కుటుంబం లాంటిదే అన్నావు. ఇప్పుడు ఆరు ఎక్కడుందమర్? ఆరు మన మాటల్లో మాత్రమే వినిపిస్తుంది. కొత్త బంధాలు మొదలయ్యాయి కాబట్టి ఇంకా అది కూడా తగ్గిపోతుంది. అమ్మాయి మనోహరి, ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? నీ పెళ్లి జరగనందుకు మాకు కూడా బాధగానే ఉంది. ఇలా ఎందుకు జరిగిందో మాకు కూడా తెలియదు, కానీ జరిగిందాన్ని మార్చలేం కదా. జరగబోయేదాన్ని మార్చడం మాత్రమే మన చేతుల్లో ఉంది. అది మార్చడానికే నేను ప్రయత్నిస్తున్నాను. అమ్మగారు అమ్మగారు, మీ మాటలు చూస్తుంటే నాకు భయంగా ఉంది అమ్మగారు. ఈ పెళ్లితో మీకు ఒక కుటుంబం వస్తుందని మీరు ఎంత ఎదురు చూశారో నాకు తెలుసు. ఇప్పుడు ఇవన్నీ కోల్పోయానన్న బాధలో మీరేమైనా చేసుకుంటారేమో అని నాకు భయంగా ఉంది అమ్మగారు. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మనోహరి. అయినా ఈ ఇంటిని మోసం చేసి ఈ ఇంట్లో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసిన వాళ్ళే ఇంట్లోకి వస్తుంటే నువ్వెందుకు ఇంట్లో నుంచి వెళ్ళడం? మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. వాళ్ళ కోసం ఇక్కడి నుంచి ఎవ్వరూ వెళ్లాల్సిన అవసరం లేదు. అది కాదమ్మర్, ఇక నేను ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. నా దారేదో నన్ను చూసుకోనివ్వు. మనోహరి, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు అంతే. ఇంట్లో అవకాశవాదులున్నారు, నిన్ను కూడా మోసం చేయగలరు. కొంచెం జాగ్రత్తగా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.